భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను షోయబ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన తన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. సానియా షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ తన రెండో పెళ్లి విషయాన్ని షోయబ్ బయటపెట్టాడు. సానియా మీర్జా కొన్నాళ్లుగా తన భర్త షోయబ్ మాలిక్ కు దూరంగా ఉంటున్నారు. విభేదాలు రావడం వల్లే ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నారనే చర్చ జరిగింది. అప్పుడప్పుడు ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విడిపోతున్నామనే సంకేతాలు కూడా ఇచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్ తో ఉన్న ఫోటోలన్నింటినీ సానియా మీర్జా తొలగించింది. అటు షోయబ్ మాలిక్ కూడా ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమైందంటూ అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే నిజం అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. రెండు రోజుల కిందట సానియా కూడా పెళ్లి కష్టం, విడాకులు కష్టమే, మీరు కఠినంగా ఉండి సరైన దాన్ని ఎంచుకోండి అని ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అలాగే లావుగా ఉండడం కష్టమే, ఫిట్ గా ఉండడం కూడా కష్టమే, అప్పు ఉండడం కష్టం, ఆర్థిక నియమం పాటించడము కష్టమే, మీరు సరైన దాన్ని ఎంచుకోండి అని పేర్కొంది. ఇతరులతో ఎలాంటి సమాచారం లేకుండా ఉండడం కష్టమే, అప్పుడే జీవితం కఠినంగా మారుతుంది అని సానియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సానియా దుబాయ్లోని ఇంటిని కూడా ఖాళీ చేసి హైదరాబాద్, ముంబైలో మాత్రమే ఉంటోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, సానియా మీర్జా అలాగే షోయబ్ మాలిక్ విడిపోతున్నారంటూ కొన్నాళ్ళుగా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. బట్ ఈ రోజు ఒక్కసారిగా షోయబ్ మాలిక్ రెండో పెళ్లి ఫొటోస్ బయటకు వచ్చే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ముఖ్యంగా సానియా మీర్జా కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే టెన్నిస్ లో అప్పుడు రారాణిగా వెలుగుతున్న సమయంలో అనూహ్యంగా అప్పట్లో పాకిస్తాన్ అప్పటి క్రికెట్ టీం కెప్టెన్ అయినటువంటి షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకుని అప్పుడు ఒక సంచలనానికి తెరలేపింది. తర్వాత వారిద్దరూ దుబాయ్ లో సంవత్సరాల కొద్దీ కూడా వారు కూడా పెట్టుకున్న నేపథ్యం కనపడింది. తర్వాత తను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి కూడా దూరం అయింది, రిటైర్డ్ అయిపోయింది. తర్వాత షోయబ్ మాలిక్ కూడా పాకిస్తాన్ సంబంధించిన క్రికెట్ కెప్టెన్ గా కూడా ఎదురడంతో పాటు అడపదడప ఛాన్సులు వచ్చినప్పుడు మాత్రమే ఆయన అంతర్జాతీయ టీం కి ఆడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. సో తర్వాత వారిద్దరూ తరచూ ఇటు దుబాయ్ ని అలాగే ముంబై ఎక్కువగా కూడా వారు నివాసం ఉండేటారు. ఇక షోయబ్ మాలిక్ ని కలవాలంటే దుబాయ్కి వెళ్ళి తన ఇంటికి సానియా మీర్జా వెళ్లాల్సిన పరిస్థితి కనపడింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి వీరి మధ్య సఖ్యత లేదనేది కూడా ఇరు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి వారు దూరంగా ఉన్నప్పటికీ కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి టీవీ షోలో కూడా వారిద్దరూ కలిసి పాల్గొన్నారు. అప్పుడు వీరిద్దరూ కలిసే ఉన్నారనేసి కూడా రూమర్స్ వచ్చినటువంటి నేపథ్యం కనపడింది. తర్వాత అనేక సార్లు కూడా ఇటు షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కానీ సానియా మీర్జాకు సంబంధించినటువంటి అన్ని ఫోటోస్ రిలీజ్ చేయడము, తర్వాత సానియా మీర్జా కూడా దాదాపు 3 నెలల నుంచి కూడా తను ఒక తత్వం బోధించే దానిలాగా ఈ పోస్టులన్నీ చేయడము, షోయబ్ మాలిక్ సంబంధించినటువంటి అన్ని ఫోటోలు కానీ అవన్నీ డిలీట్ చేస్తూ కేవలం తన కొడుకు వద్దే ముంబైలో ఉంటున్న నేపథ్యం కనపడుతుంది. తన స్నేహితురాలైనటువంటి డాన్స్ మాస్టర్ కానీ అలాగే డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆమె దగ్గర కూడా ఉంటున్న నేపథ్యం కనబడుతుంది. కానీ హైదరాబాద్ మాత్రం కొన్ని రోజులు మాత్రమే వచ్చి వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ కొట్లాట్లు చాలా తారస్థాయికే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గత నెలకు ముందు వీరిద్దరూ మ్యూచువల్ గా విడిపోవాలని కూడా డిసైడ్ అయిపోయి వారు విడిపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. విడిపోయిన తర్వాత వెంటనే మరొక నటితో షోయబ్ మాలిక్ ముందు నుంచి కూడా ఆయన రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఆ రిలేషన్షిప్ సానియా మీర్జాకు తెలిసింది. పైగా షోయబ్ మాలిక్ కూడా సానియా మీర్జా దగ్గరికి కూడా తరచూ కూడా పెద్దగా మాట్లాడకపోవడంతో వీరిద్దరి మధ్య కూడా గ్యాప్ అనేది బాగా పెరిగిందనే చోట ఇద్దరు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే నిన్న షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కి సంబంధించిన సనా జావేద్ అనే నటిని పెళ్లి చేసుకొని
పెట్టడం నేపథ్యంలో దీంతో అఫీషియల్ గా వీరిద్దరూ విడిపోవడంతో పాటు సానియా మిర్జా తన కొడుకు వద్దే ఉండిపోయిన పరిస్థితి కనపడితే షోయబ్ మాలిక్ మాత్రం మేమిద్దరం ఎందుకు విడిపోయామన్నదంతా కూడా ఆయనకి ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరికి స్పోర్ట్స్ మెన్స్ కాబట్టి సరిపడుతుంది అనుకున్నాం కానీ ఇద్దరికి మనస్పర్ధలు ఎక్కువైపోయి ఈ నేపథ్యంలోనే మేము విడిపోయామంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ప్రస్తుతం ఈ విడాకుల గురించి కానీ షోయబ్ మాలిక్ పెళ్లి గురించి కానీ సానియా మిర్జా ఇప్పటి వరకు స్పందించలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా స్పందించలేదు. ఎందుకంటే జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలనే ఉద్దేశంతో కూడా సానియా మిర్జా ఉన్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత పూర్తిగా తను సానియా మిర్జా అకాడమీ పైనే దృష్టి పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.